ప్రసాద్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా మార్కెట్ యార్డ్ డైరెక్టరు మరియు నందిగుట్కూరు మండలం టీడీపీ అధ్యక్షులైనటువంటి ఆంధ్ర సురేంద్రనాథ్ రెడ్డి అన్న గారికి, పెద్దలు నారాయణ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా సర్పంచ్ గారికి, శ్రీరాములు అన్న గారికి, వెటనరీ డాక్టర్ గారికి, ఇక్కడికి వచ్చిన మార్కెట్ యార్డ్ సిబ్బందికి, తర్వాత వెటనరీ సిబ్బందికి, ఇక్కడికి వచ్చిన మన సరివేపుల గ్రామ రైతులకు అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి మన మార్కెట్ యార్డ్ చైర్మన్ అయినటువంటి అన్నగారు ప్రతి మండలంలో ఎక్కడైతే డాక్టర్లు ఈ విధంగా పశువులు ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో అక్కడికి ఉచితంగా మార్కెట్ యార్డ్ నుండి వాళ్ళ నిధుల నుండి 10,000 రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుంది. ప్రతి మండలంలో ఒక్కొక్క గ్రామం ప్రకారంగా మొన్న మిత్తూరు మండలంలో రూలపాడులో చేయడం జరిగింది. అదేవిధంగా మన మండలంలో ఈరోజు ఇక్కడికి మీరంతా రైతులు ఎక్కువ మనకు పశువులకు ఏ సమస్య వచ్చినా మనకు అందుబాటులోనే జూబాటు బంగ్లాలో ఉంటున్నారు ఏడీ గారు సిబ్బంది. చిన్నదానికి కానీ పెద్దానికి మనం పోకూడదు అనుకోకుండా మనము ఎంతో మనకు మనసులోకి ఎట్లా ఆరోగ్యం బాగాలేకుండా చూసుకుంటామో పశువులు కూడా బాగా ఉన్నాయి కాబట్టి పశువులు అభివృద్ధి చెందాలంటే వాళ్ళ సలహా తీసుకొని దాని ప్రకారం కూడా అందుబాటులో ఒకవేళ పోలేనప్పుడు కూడా ఫోన్ చేస్తే వాళ్ళు ఇక్కడికి వెటర్నరీ సిబ్బంది వస్తారని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీరంతా ఉపయోగించుకోవాలని చెప్పి మరొకసారి ధన్యవాదాలు. మన మార్కెట్ యార్డ్ చైర్మన్ వీర ప్రసాద్ రెడ్డి గారికి, మన యాదవ్ సంఘం డైరెక్టర్ స్టేట్ కడియం వెంకటేశ్వర గారికి, సత్తూరు రంగస్వామి ఆలయ చైర్మన్ పెద్దలు నారాయణ రెడ్డి అన్న గారికి, సర్పంచ్ గారికి, మన శ్రీరాములు గారికి, సరిగోపుల మన ఏడీ నాయక్ గారికి, వైద్య సిబ్బందికి, మార్కెట్ యార్డ్ సిబ్బందికి, ఇక్కడికి వచ్చిన రైతులకు, సరిగోపుల రైతులకు, సోదరిమణులకందరికీ నా నమస్కారంలో ముఖ్యంగా ఈరోజు పశువులు మార్కెట్ యార్డ్ తరఫు నుంచి ఈ ప్రోగ్రాం ఉంది, చైర్మన్ గారు చేస్తున్నారు. ఎక్కడైనా పెద్ద డాక్టర్లు ఉంటారు, అక్కడక్కడ హాస్పిటల్ ఉన్నాయి, ఇక్కడ మనకు హాస్పిటల్ లేదు, డాక్టర్ లేరనే ఉద్దేశంతోనే ఈ జూబాడు మండలం కొరకు సరిగోపులను ఎంచుకున్నారు. మనం ఏదో రిక్వెస్ట్ చేసుకుని మన కేసు కెనాల్కు నీళ్లు తెప్పించుకోవడానికి గ్రామానికి కూడా వస్తున్నాయి. మీరందరూ కూడా గమనించాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో జరిగింది. గత ప్రభుత్వంలో అసలు వెటనరీ అసిస్టెంట్లు అవసరం లేదు, వెటనరీ హాస్పిటల్స్ అవసరం లేదు, ఏదో మొబైల్ మాదిరి ఉండి ఇప్పుడు 105 వస్తే ఆ విధంగా సరిపోతుందని గత ప్రభుత్వంలో చేసిన నిర్వాహకమే ఈరోజు మనం అందరం రైతులమందరం కూడా బాధపడుతున్నాం. వెటనరీ పోస్టులన్నీ కూడా ఫిలప్ చేయలేదు గత 5 సంవత్సరాల నుంచి. అవన్నీ కూడా తప్పకుండా మొన్ననే అచ్చెన్నాయుడు సార్ దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. వెటనరీ హాస్పిటల్స్లో మెడిసిన్స్ కూడా లేవు, రైతులకు ఇబ్బంది కలుగుతూ ఉంది, ప్రతిదీ బయటికి రాసేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరందరూ కూడా రైతులు ఈరోజు మీరు చెప్పారు, ఇవన్నీ కూడా తప్పకుండా ఎమ్మెల్యే గారి దృష్టికి, మాంత శివానంద రెడ్డి సార్ దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా కూడా ఇక్కడ ఒక పోస్టు ఏర్పాటు చేసి రైతులకు ఉపయోగపడే విధంగా తప్పకుండా మేము చర్యలు తీసుకుంటామని మీకు తెలపడం జరుగుతూ ఉంది. ఇంకోటి ముఖ్య విషయం, ఈరోజు సాయంత్రం వరకు ఇక్కడే ఉంటారు డాక్టర్స్ అంతా, మీకు అవైలబుల్ ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా ఉచితంగానే ఆ మందులన్నీ కూడా మీకు కంపెనీవి అన్ని స్టాండర్డ్ కంపెనీ మందులు ఏమేమి అవసరమో అవన్నీ కూడా డాక్టర్ మన ఏడియా గారు డాక్టర్స్ వాళ్ళంతా కూడా కొనుక్కొచ్చారు. అవన్నీ కూడా ఉచితంగా మీకు మందులు ఇస్తారు. మీ పశువులకు ఏమేమి కావాలో వాళ్ళు పరీక్షించి రోగానికి సంబంధించిన మందులన్నీ కూడా ఉచితంగా ఇస్తారు. కాబట్టి మీరు తప్పకుండా ఈ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలి. ఎక్కడికి ఎందుకు వచ్చాం, మీరు చెప్పింది సమస్యలు కరెక్టే, సమస్యలు చెప్పినది మేము తప్పకుండా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఈరోజు మనం వరి పంట వేస్తాం, వరి పంట వేసిన తర్వాత 2 నెలల పంట వస్తుంది. ఈరోజు చెప్పినారు కాబట్టి దాన్ని ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం. తప్పకుండా మనకు రైతులకు మేలు చేసే విధంగా కృషి చేస్తామని తెలుపుతా ఉన్నాం. ఈరోజు ఈ క్యాంపుని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. తప్పకుండా ఇంకా ఏమన్నా పనులు ఉంటే కూడా మీరు పక్క మీ ఇంట్లో చెప్పి ఇదేదో ఒక ఒక్కటిగా జరిగేది కాదు. తప్పకుండా వాళ్ళు ప్రయత్నం చేసి మీ రోగం నయ్యే పశువులకు రోగం నయ్యే విధంగా మెడిసిన్స్ ఇస్తారు. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశం కల్పించి మీరు మాకు సలహాలు సూచనలు ఇచ్చినందుకు మేమేం బాధపడడం లేదు. మీరు చెప్పింది 100% కరెక్ట్. అవన్నీ కూడా తప్పకుండా మేము పై అధికారుల దృష్టికి అలాగే జేడీ వెటనరీ
ఆయన దృష్టికి కూడా తీసుకెళ్లి ఈ గ్రామంలో ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.